దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మరి మానవుల జీవితములో ఈ లోకములో మరి శాపము ప్రారంభించబడి ఉన్నది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. అయితే దేవుడు మరి మనుషులకు నరులకు అనుగ్రహించిన శాపము మరి అది నేటికి నిలిచి ఉన్నది అని మనము నేటి దినాలలో చూస్తూ ఉంటాము. మరి దేవుడు సర్పానికి మరి నీవు నీ బ్రతుకు దినములన్నింటిలో మరి కడుపుతో నేలను ప్రాకుతూ నేల మంటిని తిందువు అని పలికాడు. మనం గమనించినట్లయితే నేటికి కూడా సర్పాలు మరి నేల మంటిని తింటూ నేలలోనే వాటి యొక్క జీవితము కొనసాగిస్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు మరి స్త్రీకి నీ గర్భ వేదనను అధికము చేస్తానని దేవుడు మాట్లాడారు. మన ఈనాటి దినాల్లో కూడా చూసినట్లయితే మరి గర్భ వేదన మరి స్త్రీలకు మరి భయంకరముగా ఎక్కువగా సందర్భాల్లో మరి గర్భ వేదనలు తాళలేక మరి పురిటిలోనే మరి తల్లి బిడ్డ చనిపోయిన అనేక సందర్భాలు మనము సాక్ష్యముగా నేటి దినాల్లో చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఆదాముకు ఇచ్చిన శాపాన్ని బట్టి నేల శపించబడి అది గచ్చ పొదలను మరి తుమ్మ చెట్లను మొలిపించెను. మరి భూమి దాని సారము ఇవ్వక ఉన్న పరిస్థితిని, సారము ఇవ్వని పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఈనాటి దినాల్లో కూడా మరి పంటలు వేసినప్పుడు మరి పంట మరి పండక భూమిలో సత్తువ సారము లేనందువలన అనేకమైన ఎరువులు వేయటం వల్ల మరి ఎన్నో రోగాలు మరి రోగాలమయమై రసాయన ఎరువుల చేత మనము పంట పండించడం వల్ల మరి మానవ జీవన పరిణామము దినదినము తగ్గుతూ ఉన్న పరిస్థితిని మనము చూస్తూ ఉంటాం. మరి దేవుడు ఎంత అద్వితీయ దేవుడు, ఎంత సత్య దేవుడు. ఆయన పలికిన ఏ మాటలో కూడా మరి నేటి వరకు ఒక్క పొల్లైనా ఒక్క సున్నా అయినా దాటిపోలేదండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆకాశము గతించిపోవును, భూమి గతించిపోను, అయితే పరిశుద్ధ గ్రంథములో మనకు ప్రభు తెలియజేసిన మాట సున్నా అయినా పొల్లైనా మరి దాటిపోదు అని దేవాది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మరి ఆదాము హవ్వ మరి పాపము చేసి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వారి జీవితములో మరి పాపము మరి శాపము అనుమతించబడ్డాయి. అయితే దేవుడు వారిని ప్రేమించి పాపాల నుంచి శాపాల నుంచి విడుదల చేయుటకు జగదుత్పత్తి మొదలు వధించబడిన గొర్రె పిల్లగా మరి ఆయన గొర్రె పిల్లను వధించి వారి పాపములను శాపములను ప్రభు ఆయన పరిశుద్ధ రక్తములో కడిగి మరి ఆ యొక్క గొర్రె పిల్లను చర్మాన్ని బట్టి దేవుడు వారికి చర్మపు వస్త్రాలను తొడిగించెను అని ఆదికాండము 3వ అధ్యాయము 21వ వాక్యములో స్పష్టముగా ఉన్నది. మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వల్ల మరి ఆత్మీయ మరి వస్త్రములను కోల్పోయినప్పుడు దేవుడు తానే మరి ఒక గొర్రె పిల్లగా వధించబడి పాప క్షమాపణ వారికి చేసి మరి వారికి చర్మపు వస్త్రములను దేవుడు తొడిగించాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మరి ఈ యొక్క సమయంలో మరి దేవుడు ఆయన అద్వితీయ సత్య వాక్యాన్ని మనకు ప్రకటన చేస్తూ ఉండగా, ఈ యొక్క సత్య వాక్యాన్ని నీవు వింటూ ఉండగా మరి ఆ అద్వితీయ సత్య దేవుడు మరి జగదుత్పత్తు మొదటి మానవుడు పాపం చేసినప్పుడు మరి ప్రాణమిచ్చి మరి వారి పాపములను బట్టి రక్త ప్రోక్షణ జరిగించి పాప క్షమాపణ జరిగించిన దేవుడు మరి నేటి దినాలలో కూడా మరి ఈ సర్వ మానవాళి పాపముల నిమిత్తము అమూల్యమైన రక్తాన్ని చిందించి మనందరికీ పాప క్షమాపణ జరిగించిన ఆ దేవాది దేవుణ్ణి మరి నీ హృదయమందు చేర్చుకొని నీ పాపములను, నీ జన్మతః కర్మతః క్రియలతో ఉన్న సర్వ పాపములను దేవా మరి నీ రక్తములో కడిగి నన్ను పరిశుద్ధపరచు అని నీ ఒప్పుకున్నట్లయితే దేవుడు తన రక్తములో నీ పాపములను కడిగి మరి తన నిత్య రాజ్యములోనికి నిన్ను ఆ దేవుడు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్,
హల్లెలూయా.